తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా సంక్రాంతి శోభ కొనసాగుతుంది. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య గడియతో భోగభాగ్యాలు కలుగుతాయని హిందువుల విశ్వాసం. పంటలు కోసి ఇంటికి చేరే సమయమే కావడంతో సంక్రాంతి రైతుల పండుగగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. కష్టపడి పండించిన పంట ఫలితాన్ని ఆనందంగా ఆస్వాదించే పండుగగా ప్రతిదీ. గ్రామాల్లో రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల సందడి, హరిదాసుల కీర్తనలతో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. చిన్నారుల గాలిపటాలు ఎగరవేస్తూ సంబరాల్లో మునిగిపోతుండగా పెద్దలు సాంప్రదాయ ఆటలతో ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇళ్లలో అరిసెలు, సకినాలు, బుర్రెలు, గారెలు, పాయసం వంటి పిండి వంటకాలతో వంటగదులు సువాసనలతో నిండిపోయాయి. సంక్రాంతి కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. ఉద్యోగాలు, చదువుల కోసం పట్టణాలకు వెళ్లిన వారు స్వగ్రామాలకు చేరుకొని బంధువులతో కలిసి పండుగను జరుపుకుంటున్నారు. పెద్దలు, చిన్న అన్న తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఆనందంగా గడపడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. భోగి రోజున భోగి మంటలు, పాత సామాగ్రి దహనం ద్వారా నూతన జీవనానికి సంకేతం ఇస్తారు. సంక్రాంతి రోజున పూజలు, విందులు, ఆతిథ్యం ప్రధానంగా ఉంటాయి. కనుమ రోజున పశు సంపదకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వ్యవసాయానికి కృతజ్ఞతలు తెలుపుతారు. దేశవ్యాప్తంగా ఇదే పండుగను పొంగల్, లోహ్రీ, మాఘ్ బిహు వంటి పేర్లతో జరుపుకుంటున్నారు. పేరు మారిన భావం ఒకటే, ప్రకృతికి కృతజ్ఞత, శ్రమకు గౌరవం, ఆనందానికి ఆరంభం. అందుకే సంక్రాంతి ప్రతి ఇంట్లో వెలుగులు నింపే మహా పండుగగా నిలుస్తుంది.